ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మనం సాధారణంగా చరిత్రను గడిచిపోయిన తేదీలు, రాజుల పేర్లుగా చూస్తుంటాం. కాని కొన్ని సంఘటనలు భౌగోళిక హద్దులను చెరిపేస్తాయి. ఖచ్చితంగా. అలాంటి ఒక ఘట్టమే మనం ఈరోజు చర్చించబోయే ఖిలాఫత్ ఉద్యమం. 1919 నాటి ఈ ఉద్యమం గురించి మనం విశ్లేషించబోతున్నాం. అసలు మనముందున్న ఈ చారిత్రక పత్రాల ఆధారంగా ఈ ఉద్యమం ఎందుకు మొదలైంది, దీని ముఖ్యమైన ఘట్టాలేంటి అన్నది చాలా సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ MRP ఎడ్యుకేషన్, జాయిన్ అవర్ ఫ్యామిలీ. వలసవాద పాలనలో ఉన్న భారతీయులు అంతర్జాతీయ పరిణామాలను తమ స్వదేశీ పోరాటానికి ఎలా వాడుకున్నారో ఈ చర్చలో స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒక దేశంలో జరిగిన అవమానం వేరొక దేశంలో, అంటే మన భారతదేశంలో అంత పెద్ద జాతీయోద్యమానికి ఎలా దారితీసింది అనేది పెద్ద ప్రశ్న కదా. అవును, చరిత్రలో ఏ సంఘటన శూన్యంలో జరగదనడానికి ఈ ఖిలాఫత్ ఉద్యమం ఒక అద్భుతమైన ఉదాహరణ. భిన్నమైన మూలల్లో జరిగే సంఘటనలు ఎలా ముడిపడి ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు. అయితే అసలు ఈ కథ అర్థం కావాలంటే మనం నేరుగా 1919కి కాకుండా కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితుల్లోకి. అవును, మొదటి ప్రపంచ యుద్ధం. ఆ సమయానికి ఈ కథకి కేంద్ర బిందువు టర్కీ దేశం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన వాస్తవం చెప్పుకోవాలి. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ టర్కీ సుల్తాన్ అప్పట్లో ఖలీఫాగా ఉండేవాడు. అంతే కదా. ఖలీఫా అంటే కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, ఇస్లామిక్ మతాధినేత. ఆ పదవికి చాలా గౌరవం ఉండేది. అవును, ఆ భావోద్వేగపరమైన అనుబంధం చాలా లోతైనది. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నాయకత్వంలోని మిత్రరాజ్యాలు గెలిచాయి, టర్కీ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఒప్పందమే ఈ కథను పూర్తిగా మలుపు తిప్పింది. అదే సెవరస్ సంధి. ఈ సంధిలో బ్రిటన్ టర్కీపై కేవలం అవమానకరమైన నిబంధనలు విధించడమే కాకుండా ఏకంగా ఖలీఫా వ్యవస్థనే రద్దు చేసింది. పవిత్ర స్థలాలపై ఉన్న నియంత్రణను బ్రిటన్ తన చేతుల్లోకి తీసుకోవటమనేది మామూలు విషయం కాదు. ఒక విదేశీ శక్తి తమ మతాధినేతను అలా అవమానిస్తే ఎవరికైనా ఆగ్రహం వస్తుంది కదా. ఖచ్చితంగా. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బ్రిటన్కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ముఖ్యంగా టర్కీలోనే తీవ్రమైన ప్రతిఘటన మొదలైంది. స్థానికంగా ఈ పోరాటాన్ని ముస్తాఫా కేమాల్ పాషా ముందుండి నడిపించారు. ఆయనొక గొప్ప సైనికాధికారి. అవును, ఆయనకు అటాటర్క్ అనే బిరుదు కూడా ఉంది తెలుసా. అంటే యంగ్ టర్క్ లేదా ఆధునిక టర్కీ పితామహుడు అని అర్థం. ఓహో, అటాటర్క్. ఆయన పోరాటం టర్కీ మనుగడకు అత్యంత కీలకంగా మారింది. విదేశీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన నిలబడిన తీరు అందరికీ స్ఫూర్తినిచ్చింది. సరిగ్గా అక్కడే మన కథ మళ్లీ భారతదేశానికొస్తుంది. టర్కీలో రద్దయిన ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలని ఇక్కడ ముస్లింలు ఒక బలమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అదే మనం మాట్లాడుకుంటున్న ఈ ఖిలాఫత్ ఉద్యమం. 1919 నాటికి ఈ ఉద్యమం ఎలా మొదలైందంటే ముందుగా మనం అలీ సోదరుల పాత్ర గురించి మాట్లాడుకోవాలి కదా. అవును, మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ, వీరే చరిత్రలో ప్రసిద్ధి చెందిన అలీ సోదరులు. బొంబాయిలో వీరు ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక ఆలోచన ప్రజా ఉద్యమంగా మారాలంటే దానికి ఒక సంస్థాగత నిర్మాణం చాలా అవసరం. 1919 అక్టోబర్ 17న ఏం జరిగిందో చూస్తే ఇది అర్థమవుతుంది. ఆ రోజును దేశవ్యాప్తంగా ఖిలాఫత్ దినంగా పాటించారు. ఉపవాసాలు, ప్రార్థనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఒక అద్భుతమైన ఐక్యతను చూపించారు. ఆ తర్వాత వెంటనే అంటే 1919 నవంబర్ 23న ఢిల్లీలో ఒక అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనం జరిగింది. ఇది ఉద్యమానికి ఒక పెద్ద మలుపు కదా. అవును, చాలా పెద్ద మలుపు. ఎందుకంటే ఈ సమ్మేళనానికి ఏకంగా మహాత్మాగాంధీ అధ్యక్షత వహించారు. ఇది నిజంగా ఒక అసాధారణమైన చారిత్రక ఘట్టం. ఒక ఇస్లామిక్ మతపరమైన ఆందోళనకు కాంగ్రెస్ నాయకుడైన గాంధీజీ మద్దతివ్వడం అనేది ఒక వ్యూహాత్మకమైన అడుగు అని చెప్పాలి. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటే హిందూ ముస్లిం వర్గాలను ఏకం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా ఆయన భావించారు. అంటే 1920లోకి వచ్చేసరికి గాంధీజీ ఈ ఖిలాఫత్ ప్రణాళికను ఎలా మార్చారు అంటారు. కేవలం వినతి పత్రాలు ఇస్తే లాభం లేదని ఆయనకు తెలుసు. అందుకే 1920 ఫిబ్రవరిలో కలకత్తాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన జరిగిన కాన్ఫరెన్స్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేనా సహాయ నిరాకరణ తీర్మానం? అవును, సరిగ్గా అదే. సహాయ నిరాకరణ అంటే నాన్ కోఆపరేషన్. బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ రకంగానూ సహకరించకూడదు అని తీర్మానించారు. ఈ సహాయ నిరాకరణ అనేది అప్పట్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచన కదా. ఆయుధాలు లేకుండానే వ్యవస్థను స్తంభింపజేయడం. ఒక మతపరమైన డిమాండ్ అలా మెల్లగా ఒక రాజకీయ వ్యూహంగా మారింది. ఆ తర్వాత 1920 జులైలో గాంధీజీ సింధ్ ప్రాంతంలో పర్యటించి ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం మొదలవుతుందని ప్రకటించారు. అవును, ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన అలీ సోదరులతో కలిసి దేశమంతా పర్యటించారు. హిందూ ముస్లిం ఐక్యతను కోరుతూ ఊరూరా తిరిగారు. దీనివల్ల ప్రజల్లో భయం చాలా వరకు పోయింది. కానీ ఈ సహాయ నిరాకరణ అనే ఆలోచనకు కాంగ్రెస్లో అందరూ వెంటనే ఒప్పుకోలేదు కదా. నిజమే, దీనిపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా 1920 సెప్టెంబర్లో కలకత్తాలో లాలా లజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో. ఆ సమావేశంలో పెద్ద ఓటింగ్ కూడా జరిగిందట కదా. ఆ అద్భుతమైన గణాంకాలు ఒకసారి చెప్తారా? తప్పకుండా. గాంధీజీ ప్రతిపాదించిన ఈ సహాయ నిరాకరణ తీర్మానానికి 1886 ఓట్లు రాగా వ్యతిరేకంగా కేవలం 884 ఓట్లు మాత్రమే వచ్చాయి. 884 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి అంటే ఆనాటి నాయకుల ఆందోళన మనకర్థమవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేయాలి, కోర్టులకు వెళ్లకూడదు అంటే చాలా పెద్ద త్యాగమే కదా. అవును, తమ భవిష్యత్తును పణంగా పెట్టాలి కాబట్టి కొందరు భయపడ్డారు. కానీ మెజారిటీ ఓట్లు గాంధీజీ వైపే ఉండటంతో ఆయన అఖిల భారత జాతీయ నాయకుడిగా ఎదిగారు. అదే సమావేశంలో గాంధీజీ ఇచ్చిన ఒక శక్తివంతమైన పిలుపు గురించి మనం శ్రోతలకు చెప్పాలి. స్వేచ్ఛగా ఉండండి, ఇక ఎంతమాత్రం బానిసలుగా బ్రతకొద్దు అనే ఆ సందేశం కదా. అవును, భౌతిక బానిసత్వం కన్నా ఆ మానసిక బానిసత్వం నుంచి బయటపడాలని ఆయన ఎంత ఉద్వేగభరితంగా చెప్పారో ఆ వాక్యం ఎందరిలో ధైర్యాన్ని నింపి ఉంటుందో ఊహించవచ్చు. ఆ ఉత్సాహంతోనే 1920 డిసెంబర్లో నాగ్పూర్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఈ వ్యతిరేకతలన్నీ తొలగిపోయి తీర్మానం పూర్తిగా ధృవీకరించబడింది. అంటే అక్కడి నుంచి కాంగ్రెస్ మరియు ఖిలాఫత్ కమిటీల సంయుక్త సహాయ నిరాకరణ మొదలైందనమాట. ఇది ఉప్పెనలా దేశమంతా వ్యాపించింది. అవును, 1921 నాటికి ఇది పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా జులైలో కరాచీలో జరిగిన అఖిల భారత ఖిలాఫత్ కాన్ఫరెన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అక్కడ తీసుకున్న నిర్ణయం బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది కదా. ఖచ్చితంగా. భారతీయ సైన్యంలోని ముఖ్యంగా ముస్లిం సైనికులందరూ బ్రిటిష్ సైన్యాన్ని వీడి బయటకు రావాలని ఆ కాన్ఫరెన్స్లో ధైర్యంగా పిలుపునిచ్చారు. సైన్యం నుంచి బయటకు రమ్మని చెప్పడమంటే అది చాలా సాహసోపేతమైన అడుగు. అదొక రకంగా రాజద్రోహం కిందకే వస్తుంది కదా. అవును, అందుకే బ్రిటిష్ వారు అణచివేత చర్యలు మొదలుపెట్టి చాలా మంది నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మరి ఇదంతా ఇక్కడిలా జరుగుతుంటే ఆ ఉద్యమానికి అసలు కారణమైన టర్కీలో 1922 నాటికి పరిస్థితులు ఎలా మారాయంటారు? అక్కడ అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి. 1922లో ముస్తాఫా కెమాల్ పాషా అధికారం చేపట్టారు. స్థానికంగా ఆయన సాధిస్తున్న విజయాల ముందు బ్రిటిష్ వారు నిలవలేకపోయారు. అంటే బ్రిటిష్ వారు వెనక్కి తగ్గి పవిత్ర స్థలాలపై టర్కీ సుల్తాన్ అధికారాన్ని తిరిగి అంగీకరించారన్నమాట. అవును, అంగీకరించక తప్పలేదు. ఇక్కడే చరిత్రలో ఒక గొప్ప వైరుధ్యం ఉంది. ఖిలాఫత్ ఉద్యమం ఒక విజయాన్ని సాధించింది అనుకునే లోపే కథ అడ్డం తిరిగింది. ఏం జరిగిందంటే ముస్తాఫా కెమాల్ పాషా టర్కీని ఆధునికీకరించే క్రమంలో ఏకంగా ఖలీఫా పదవిని రద్దు చేశారు కదా. సరిగ్గా చెప్పారు. 1922లో సుల్తాన్ పదవిని, ఆ తర్వాత 1924 నాటికి ఏకంగా ఖలీఫా వ్యవస్థనే శాశ్వతంగా రద్దు చేసేశారు. అంటే ఇన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు దేనికోసమైతే రక్తం చిందించి పోరాడారో ఆ వ్యవస్థను టర్కీ ప్రజలే రద్దు చేసుకున్నారు. అవును, విచిత్రం కదా. దీనివల్ల భారతదేశంలో నడుస్తున్న ఈ ఖిలాఫట్ ఉద్యమానికి అసలు కారణమే లేకుండా పోయింది. కారణం లేకుండా పోయినా దీనివల్ల మన దేశానికి జరిగిన ఒక పెద్ద ప్రయోజనం గురించి మనం ఇక్కడ కీ ఫైండింగ్స్లో విశ్లేషించాలి కదా. అవును, ఈ ఉద్యమం వల్ల వచ్చిన అతిపెద్ద మార్పు ఏమిటంటే పట్టణ ముస్లింలు కూడా బ్రహ్మాండమైన ఎత్తున జాతీయోద్యమంలో భాగం కావడం. అంటే జాతీయోద్యమానికి మరియు మతపరమైన ఖిలాఫత్ ఉద్యమానికి మధ్య ఉన్న ఒకే ఒక ఉమ్మడి అంశం సామ్రాజ్యవాద వ్యతిరేకత అని మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా యాంటీ ఇంపీరియలిజం. విదేశీ వలసవాదులను ఎదిరించాలనే ఆ ఉమ్మడి స్ఫూర్తి భిన్నమైన ఆలోచనలో ఉన్న వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చింది. చాలా అద్భుతమైన ముగింపు విశ్లేషణ ఇది. లక్ష్యాలు మారినా పోరాటంలో ప్రజలు పొందే చైతన్యం దశాబ్దాల పాటు ఉంటుందని ఇది నిరూపించింది. అవును. ఈనాటి మన చర్చలోని ప్రధాన అంశాలను ఒకసారి వేగంగా గుర్తు చేసుకుంటే, విదేశాల్లో అంటే టర్కీలో జరిగిన ఒక సంఘటన భారతదేశంలో హిందూ ముస్లింలను ఎలా ఏకం చేసిందో మనం చూసాం. అవును, అలీ సోదరుల సంస్థాగత పునాది, గాంధీజీ అహింసాత్మక వ్యూహం, ఇవన్నీ వలసవాదానికి వ్యతిరేకంగా ఎంతటి బలమైన చైతన్యాన్ని రగిలించాయో వివరంగా చర్చించాం. ఎక్కడో టర్కీలో జరిగిన అవమానం ఇక్కడ ఇంత బలమైన పోరాటానికి ఎలా ఊపిరిపోసిందో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం. దీని ముగించే ముందు శ్రోతలకొక లోతైన ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి, ఏంటది? వేలాది మైళ్ల దూరంలో ఉన్న సామ్రాజ్యవాదం పట్ల ఉన్న వ్యతిరేకత భిన్న వర్గాలను ఎలా ఏకం చేసిందో మనం చూశాం కదా. మరి చరిత్రలో ఇలాంటి ఉమ్మడి శత్రువు లేదా ఉమ్మడి లక్ష్యం మాత్రమే ప్రజలను ఏకం చేయగలదా? ఆలోచించాల్సిన ప్రశ్నే. ఆనాటి ఉమ్మడి స్ఫూర్తి నేటి కాలంలో మనం ఎదుర్కొంటున్న సమాచార ఆధిపత్యం లేదా డిజిటల్ సామ్రాజ్యవాదం లాంటి అదృశ్య సమస్యలపై పోరాడడానికి ఎలాంటి పాఠాలను నేర్పుతుందో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా భలే చెప్పారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఆనాటి ఉమ్మడి పోరాట స్ఫూర్తి నేటి డిజిటల్ ప్రపంచపు సవాళ్లకు కూడా ఒక దారి చూపగలదేమో. అవును, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడితో ఆపుదాం. మాతో పాటు ఈ చారిత్రక ప్రయాణంలో పాల్గొని ఈ విషయాలన్నింటినీ ఇంత ఆసక్తిగా ఆలకించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం.